హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఇంకనూ ఏమి చెప్పుదును? గిర్జోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గురించి ప్రవర్తన గురించి వివరించుటకు సమయము సాలదు. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూసినట్లయితే ఇక్కడ అనేక మంది విశ్వాసం కలిగినటువంటి వీరుల గురించి మనం చూస్తున్నాం. వీళ్ళంతా ఎవరంటే విశ్వాస వీరులు. ఎక్కడి నుంచి మనం చూస్తూ వచ్చామంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుండి హేబేలు మొదలుకొని మరి ఈ రోజు వరకు కూడా దేవుని వాక్యంలో నుండి అనేక మంది భక్తుల యొక్క జీవితాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యంలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు ఆ వ్యక్తి అంటే 32వ వచనంలో దేవుడు ఇక్కడ ఏం రాయబడిందంటే, ఇంకనూ ఏమి చెప్పుదును? గిర్జోను, బారాకు. కాబట్టి ఇక్కడ రెండో వ్యక్తిగా మనం చూసినట్లయితే గిర్జోను, బారాకు. గిర్జోను గురించి పోయిన వారంలో మనం చెప్పుకున్నాం. అయితే ఈ వారంలో బారాకును గురించి మనం దేవుని వాక్యంలో నుండి అతని గురించి అనేక విషయాలని మనం తెలుసుకుందాం. ఈరోజు చాలామందికి బారాకు అంటే అందరికీ తెలియదు. బారాకు గురించి కొంతమందికి తెలుసు, అందరికీ తెలియదు. బారాకు గురించి మరి ఈరోజు మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. మరి బారాకుని గురించి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఇక్కడ చాలామంది భక్తులైన వారి గురించి రాస్తూ అపోస్తలుడైన పౌలుతో దేవుడు ఏమి రాయించాడంటే బారాకుని గురించి కూడా ఒక మంచి మాట రాయించి వచ్చాడు. బారాకు గురించి. ఈ బారాకు ఎక్కడుంటాడు అనంటే న్యాయాధిపతుల గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో మనకు కనపడతాడు. బారాక్ అనేటువంటి వ్యక్తి న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయంలో కనపడతాడు. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో అనేక మంది మనకు న్యాయాధిపతులు కనపడతారు. దేవుడు ఇక్కడ న్యాయాధిపతులు వాళ్ళు పరిపాలన చేసే సమయంలో దేవుడు ఏం చేస్తూ వచ్చేవాడంటే ఇశ్రాయేలీల్ని న్యాయాధిపతులు ఇశ్రాయేల్ని వేలుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి వారు అధిపతులుగా ఉండేవాళ్ళు. న్యాయాధిపతుల మాట ప్రజలు వినేవాళ్ళు. కొంతమంది ఆ న్యాయాధిపతుల మాట వినక నష్టపోతూ వచ్చేవాళ్ళు. అయితే దేవుడు ఇశ్రాయేలీల కొరకు న్యాయాధిపతులను వారి కొరకు పుట్టిస్తూ వచ్చేవాడు. మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతులు 2:16. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించును. వీరు దోసుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక. కాబట్టి న్యాయాధిపతుల మాట వారు ఏం చేసేవాళ్ళు? వినేవాళ్ళు కాదు. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చేవాడు? శత్రువులకి అప్పగించేవాడు. న్యాయాధిపతుల మాట వినకపోతే శత్రువులకు అప్పగించేవాడు. చూడండి 2వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలుడు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ ఉండు జనులు దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటిని నమస్కరించి యెహోవాకు ఏం చేశారంట? కోపం పుట్టిస్తూ వచ్చినారంట. అయితే దేవుడు ఏమయ్యాడంటే వాళ్ళకి విరోధి అయినాడు. 15వ వచనం చూడండి, 2వ అధ్యాయం న్యాయాధిపతులు 2వ అధ్యాయం 15. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారి పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగ చేయుటకు యెహోవా వారికి శత్రువు అయిన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలుగు. కాబట్టి దేవుడే వారికి శత్రువు అవుతూ వచ్చాడు. ఎందుకు దేవుడు వారికి శత్రువు అయినాడు అనంటే వారు దేవుని మాట వినేవాళ్ళు కాదు. అయితే మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం.
ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీలు ఇంకనూ యెహోవా దృష్టికి ద్రోషులేరు గనుక యెహోవా ఆషోరులో ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించారు. అతని సేనాధిపతి అన్యుల ఆరోషేతులో నివసించిన షిషేరా. అతనికి 900 ఇనప రథములుండెను. అతడు 20 సంవత్సరంలో ఇశ్రాయేలులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టింది. ఇక్కడ మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలులు ఇంకానూ యెహోవా దృష్టికి ఏమయ్యారంట? దోషులైనారు. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? యెహోవా ఆషోరులో ఏలు కనాను రాజైన యాబీషు చేతికి వారిని ఏం చేశాడంట? అప్పగించాడు యాబీషు చేతికి. ఈ యాబీషు చేతులు రాజుగా ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలుని వారికి అప్పగిస్తే అతని సేనాధిపతి అతను ఎక్కడుండేవాడు? అన్యుల హరోషేతులో నివసించిన షిషేర అనేటువంటి వాడు చాలా భయంకరమైనటువంటి సేనాధిపతి అనమాట. ఈ షిషేర అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడంటే ఇతడు సేనాధిపతి అంట. ఇశ్రాయేల్ని ఏం చేస్తూ వచ్చినాడు? చూడండి 3వ వచనం. అతనికి 900 ఇనప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలుడు యెహోవాకు మొరపెట్టారు. ఏం చేశాడంట? ఇతనికి ఎన్ని ఉన్నాయంట? 900 ఇనప రథములు ఉన్నాయంట. ఇనప రథములు అంటే యుద్ధ రథాలు అనమాట. యుద్ధం చేయడానికి యుద్ధ రథాలు ఉండేవి అనమాట. రథాలు అందరికీ ఉండేవి కాదు, కానీ కొంతమందికి ఇనప రథాలు ఉండేవి. ఆ ఇతనికి షిషేర అనేటువంటి సేనాధిపతికి ఎన్ని ఇనప రథాలు ఉన్నాయి అంటే 900 ఇనప రథములు ఉన్నాయంట. ఈ ఇనప రథాలు తర్వాత విస్తారమైనటువంటి సైన్యము ఉన్నారు వాళ్ళు. అయితే వీళ్ళందరూ ఏం చేస్తూ వచ్చినారంటే ఈ షిషేర అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలునంట ఇతడు కఠినమైన బాధ పెట్టాడంట. ఇశ్రాయేలుని కఠినమైన బాధ, ఐగుప్తు దేశం కంటే కూడా ఎక్కువైనటువంటి బాధ ఈ షిషేర అనేటువంటి వాడు చేశాడు. ఇశ్రాయేలులు ఆ బాధ తట్టుకోలేక వారికి ఇశ్రాయేలుడికి ఏం చేసేవాళ్ళు అంటే పంటలు లేకుండా, వారికి ధాన్యం లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి పశువులను, వారికి ఉన్న పంటలను అన్నిటిని దోసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అయితే ఇశ్రాయేలులు ఏం చేశారంట? దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఒక దెబోరా అనేటువంటి ఒక స్త్రీని, ఒక న్యాయాధిపతిని దేవుడు ఏర్పరచుకున్నాడు. న్యాయాధిపతిని ఏర్పరచుకుంటే ఎందుకు న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేశాడంటే అక్కడ షిషేర ఏం చేస్తూ వచ్చినాడంట? ఇశ్రాయేలుని కఠినంగా బాధ పెట్టాడంట. ఇశ్రాయేలు ఏం చేశారు? దేవునికి మొరపెట్టారు. అయితే ఆ కాలమున మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలమున లబ్బీదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవర్తి ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమండలి రామాకును బేతేలుకును మధ్య దెబోరా సరళ వృక్షం కింద తీర్పు చేయటకై ఇశ్రాయేలులు ఆమె వద్దకు వచ్చి ఉండేది. ఇక్కడ మనం చూస్తే దెబోరా సరళ వృక్షం కింద కూర్చుండి ఏం చేస్తుందంట? ఆమె తీర్పు తీరుస్తుందంట. ఇశ్రాయేలుడికి న్యాయమైనటువంటి తీర్పు తీర్చేది దెబోరా. ఈమె మంచి ప్రవర్తి, ఈ స్త్రీయే కానీ ఈమె చాలా మంచి ప్రవర్తి కలిగినటువంటి, మంచి మంచి దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ప్రవర్తి అనమాట. ఈమె ఏం చేస్తూ వచ్చిందంటే ఇశ్రాయేలులకి ఆమె ఒక ప్రవర్తిగా ఉంటూ వచ్చింది. అయితే దేవుడు ఆమెతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇశ్రాయేలులు ప్రార్థన చేశారు కదా, 3వ వచనంలో ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే దెబోరాతో మాట్లాడి, దెబోరా ఏం చేసిందంటే 6వ వచనంలో మనం చూసి చూడండి. ఆమె నఫ్తాలి కేదేశ్ నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతని తిట్లను, నువ్వు వెళ్ళి నఫ్తానీయులలోను జెబులూనీలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండకు రప్పించు. ఇక్కడ మనం చూస్తే దెబోరా ఏం చేసిందట? ఈయన బారాకుని ఏం చేసింది? బారాకుని పిలువనంపింది. ఇప్పుడు మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో
11వ అధ్యాయము మరి హేబేలు మొదలుకొని 32వ వచనంలో గిద్యోను బారాకు గురించి మనం చదువుకుంటున్నాం. బారాకుని దెబోరా ఏం చేసిందంట? పిలవనంపింది. బారాకు ఎలాంటి వాడంటే చాలా ధైర్యం కలిగిన వాడు, చాలా చురుకైనటువంటి వాడు అనమాట. బాగా యుద్ధం చేయగలిగినటువంటి వాడు, చాలా ఆత్మీయమైనటువంటి వ్యక్తి, దేవుని యందు భక్తి కలిగినటువంటి వ్యక్తి. ఈమె ఏం చేసిందంటే ఈమె మరి బారాకుని ఏం చేసింది? బారాకుని పిలవనంపించి అతను తంది నువ్వు ఒక మరి 10,000 మందిని తీసుకుని తాబేరు కొండ మీదకి వెళ్ళి మరి వాళ్ళతో యుద్ధం చేయాలని చెప్పినప్పుడు 7వ వచనంలో నేను నీ దగ్గరకు సిసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి వద్ద కూర్చి నీ చేతికి వారిని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదని దెబోరా చెప్పగా, ఇక్కడ మనం చూస్తే ఆయనతో మాట్లాడుతుంది. బారాకుతో ఏమంటుంది? నువ్వు 10,000 మందిని తీసుకుని నువ్వేం చేస్తావంటే నఫ్తాలీలోను జెబులూనీల్లోను 10,000 మందిని తీసుకుని తాబేరు కొండ మీదకి వెళ్ళి వారితో యుద్ధం చేయాలని చెప్పినప్పుడు అప్పుడు ఈయనేమంటాడంటే అతను అంటాడు 7వ వచనం చదవండి. నీ దగ్గరకు 8 చదవం. 8 బారాకు నువ్వు నాతో కూడా వచ్చిన ఎడలా నేను వెళ్ళేదని కానీ నువ్వు నాతో కూడా రాని ఎడలా నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము బారాకుని పిలిపించి బారాకుతో ఏమి చెప్పిందంటే దేవుడు సిసెరాని నీ చేతికి అప్పగిస్తున్నాడు. సిసెరాని తర్వాత అతనికి ఉన్నటువంటి సైన్యం అంతటిని, అతనికి ఉన్నటువంటి 900 ఇనప రథములను దేవుడు ఏం చేస్తాడు? నీ చేతికి అప్పగించబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు 10,000 మందిని తీసుకుని వెళ్ళి తాబేరు కొండ మీదకి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయమని చెప్పినప్పుడు ఇక్కడ బారాకు ఏమంటున్నాడంటే నువ్వు నాతో కూడా రమ్మని దెబోరాతో మాట్లాడుతున్నాడు. దెబోరా ఎలాంటిదంటే చాలా ఆత్మీయమైనటువంటి వ్యక్తి, చాలా ఆత్మీయమైనటువంటి మంచి న్యాయాధిపతి అనమాట. ఈమె మంచి దర్శనాలు కూడా చెప్పేదన్నమాట. అయితే దెబోరా ఏం చెప్పిందంటే ఈ యొక్క మరి బారాకుని పిలిపించి నువ్వు ఏం చేస్తావంటే మరి నువ్వు తాబేరు కొండ మీదకి ఒక 10,000 మందిని తీసుకుని వెళ్ళి నువ్వు అతనితో యుద్ధం ఆడాలని చెప్పినప్పుడు చెప్పి తర్వాత అంటది నేను సిసెరాని దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు, దేవుడు నీతో కూడా ఉంటాడు, కాబట్టి దేవుడు నీతో సెలవిచ్చాడు, నువ్వు వెళ్ళమని చెప్పినప్పుడు బారాక్ అంటాడు నేను వెళ్ళనమ్మా, నువ్వు వస్తే వెళ్తానంటాడు. 8వ వచనం చూడండి. బారాకు నువ్వు నాతో కూడా వచ్చిన ఎడలా నేను వెళ్ళేదను కానీ నువ్వు నాతో కూడా రాని ఎడలా నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఆమె ఏం చేసిందంటే అప్పుడు ఆమె కూడా నేను అగస్యముగా వచ్చేదను, అయితే నువ్వు చేయి ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించినని తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళాను. ఇక్కడ మనం చూస్తే ఆ మంది నేను వస్తే నీకేం కలగదు? ఘనత కలగదు. అయితే దేవుడు యుద్ధం చేసేది నువ్వే కానీ దేవుడు ఒక స్త్రీ చేతికి సిసెరాన్ని అప్పగిస్తాడు. సిసెరా ఎవరు అని అంటే మనం సిసెరా గురించి చదువుకున్నాం. సిసెరా ఎవరు అంటే ఇతనికి ఏమున్నాయంట? 900 ఇనప రథములు ఉన్నాయంట. మనం 4వ అధ్యాయం న్యాయాధిపతులు 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకుంటే లేదా 3వ వచనం న్యాయాధిపతులు 4 3వ వచనంలో చూస్తే 900 ఇనప రథములు ఉన్నాయంట. ఈయన ఇశ్రాయేలుని బహుభయంకరంగా హింస పెట్టాడు అనమాట. సిసెరా చాలా దారుణంగా మరి ఇశ్రాయేలుని చాలా కఠినంగా బాధ పెట్టాడు. ఐగుప్తీయుల కంటే ఎక్కువైనటువంటి బాధ పెట్టాడు. అయితే వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు ఈ సిసెరాని ఏం చేశాడు దేవుడు? మరి బారాకి దేవుడు ఆ సిసెరాని అప్పగించబోతున్నాడు, ఆ శత్రువులందరినీ అప్పగించబోతున్నాడు.
అయితే ఇప్పుడు 10,000 మందిని తీసుకుని ఆ కొండ మీదకి వెళ్ళి వాళ్ళతో యుద్ధమాడని చెప్పినప్పుడు ఆమె బారాకుతో, మరి బారాక్ అంటున్నాడు దెబోరాతో, అమ్మ నువ్వు కూడా మాతో కూడా వస్తేనే మేము వెళ్తామంటే ఆమె ఉంటుంది, నేను వస్తే నీకు ఘనత కలగదు. అయితే నాకు ఘనత కలగపోయినా పర్లేదు కానీ నువ్వు నాతో కూడా రావాలి. కాబట్టి తను చెప్పినట్లుగానే ఏం చేసింది, లేచి మరి బారాకుతో కూడా ఆమె వెళ్ళిందనమాట. బారాకుతో కూడా వెళ్ళిన తర్వాత అక్కడ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఏం చేసింది, మరి దేవుడు ఏం చేస్తాడంట, 12వ వచనం చూడండి. అభినోయాము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీద పోయినని సిసెరాకు తెలియబడినప్పుడు సిసెరా తన రథములన్నిటినీ, తన 900 ఇనప రథములను అన్యుల హరోషెతు నుండి కిషోను వాగు వరకు తన పక్షమునున్న సమస్త జనమును పిలిపింపగా, దెబోరా లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినమిదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మందిని మనుషులను వెంట పెట్టుకుని తాబేరు కొండ మీదకి దిగి వచ్చును. కాబట్టి బారాకు వారిని హతం చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసం కలవపరచగా సిసెరా తన రథం దిగి కాలినడకను పారిపోయాను. కాబట్టి ఇక్కడ మరి సిసెరా ఏం చేశాడంటే ఇప్పుడు రథం దిగి పారిపోయినాడంట. సిసెరా రథం దిగి పారిపోయినాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, మరి బారాకు ఏం చేస్తున్నాడంటే వారితో యుద్ధం చేస్తున్నాడు. ఆ 10,000 మందిని తీసుకుని వెళ్ళి బారాకు వారితో యుద్ధం చేస్తుంటే మనం 15వ వచనం చూస్తే, బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా, అంటే దేవుడే వారితో ఏం చేశాడు, యుద్ధం చేశాడు. దేవుడే వారితో పోరాడుతూ వచ్చినాడు. అయితే బారాకు ఏంటంటే బారాకు విశ్వాసంతో వెళ్ళాడు అంతే. బారాకు విశ్వాసంతో వెళ్ళాడు. ఇప్పుడు దెబోరా అంటుంది, అంతమంది శత్రువులు ఉన్నారు, తర్వాత లక్షల మంది వాళ్ళు, తర్వాత వాళ్ళకు 900 ఇనపరాధములు ఉన్నాయి, మరి తర్వాత ఈ యొక్క సిసెరా అనేటువంటి వాడు కూడా పరమ దుర్మార్గుడు, చాలా బలమైనటువంటి వ్యక్తి, వాళ్ళని జయించాలంటే చాలా కష్టం. దెబోరా అంటుంది బారాకుని పిలిపించి, నువ్వేం చేస్తావంటే ఒక 10,000 మందిని తీసుకుని వెళ్ళి నువ్వు వాళ్ళతో యుద్ధమాడమన్నప్పుడు అసలు ఏమాత్రం కూడా సందేహించుకోకుండా ఆ యుద్ధానికి వెళ్ళినాడంటే తనకి ఎంత విశ్వాసం ఉందో చూడండి. అంటే అందుకని ఎబ్రీల్కి రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 32వ వచనంలో ఏమంటున్నాడు, ఇంకా నువ్వు ఏం చెప్పుదును, గిజ్జోను బారాకు అంటున్నాడు కదా. బారాకు గురించి మరి అందరికీ తెలియదు, కానీ బారాకు కూడా చాలా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. విశ్వాసంతో వెళ్ళినాడు. విశ్వాసంతో వెళితే దేవుడు ఏం చేశాడంటే 15వ వచనం చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 4:15, బారాకు వారిని హతం చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వమును కలవరపరచగా సిసెరా రథం దిగి కాలి నడకను పారిపోయాను. ఇంకో మన చదువు 16వ వచనం, బారాకు తన రథములను తన సేనల అన్ని హరోషెతునకు తరమగా సిసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలిన, ఒక్కడును మిగిలి ఉండలేదు. అంటే అన్ని లక్షల మంది, మరి 900 ఇనపరాధములు, అన్ని లక్షల మంది, ఒక్కడు కూడా మిగలేదంట. కారణం ఏంటంటే విశ్వాసంతో ఆయన పోరాడాడు. అయితే అక్కడ పోరాడింది ఆయన కాదు, కానీ ఆయన విశ్వాసంతో నిలబడినప్పుడు దేవుడే ఏం చేశాడు, యుద్ధం చేశాడు కదా. అందుకని దేవుని వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం, నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధం చేశాను, నక్షత్రములు తమ మార్గము నిడిగి శేషారాతో యుద్ధం చేశాను. అంటే మరి నక్షత్రములు ఏం చేసినాయంట, ఆకాశము నుండి ఏం చేసినాయి, నక్షత్రములు యుద్ధం చేసినాయి అంట. తర్వాత నక్షత్రములు తమ మార్గములో నుండి సిసెరాతో యుద్ధం చేశాను అంటున్నాడు. అంటే మరి నక్షత్రములు ఏం చేస్తూ వచ్చినాయంట, యుద్ధం చేసినాయంట. కాబట్టి అన్ని లక్షల మందిని 900 ఇనపరాధములను ఓడించినాడు. అంటే ఇక్కడ రాయబడింది 16వ వచనంలో చూస్తే, బారాకు ఆ రథములను ఆ సేనల అన్యుల హరోషెతునకును తరముగా సిసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడును మిగిలి ఉండలేదు. ఇక్కడ మనం చూస్తే అందరూ చనిపోయినారంట. ఇప్పుడు ఎవరు మిగిలారు? ఆఖరికి సిసెరా మిగిలాడు.
అయితే ఈ సిసెరా అనేటువంటి వాడు ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా, ఇక ఆ సైన్యమును చూసి, ఈ 10,000 మందిని చూసి, తర్వాత ఆ యొక్క బారాకును చూసి పారిపోతున్నాడు. పారిపోయి అక్కడ యాయేలు అనేటువంటి ఒక ఆమె ఉంది. చూడండి, ఆ మాట చదువుకుందాం. 18వ వచనం చదవమ్మా. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొని పోయి అతను చూచి, నా ఏలినవాడ, నా తట్టు తిరుగుము, భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారంలో చొచ్చాడు. ఆమె గొంగలితో అతన్ని కప్పగా ఉమ్, 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 ఉమ్. సార్, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు ఈ సిసెరా అనేటువంటి వాడు ఏం చేశాడంటే పరుగులు తీస్తున్నాడు. బారాకును చూసి, సైన్యాన్ని చూసి పారిపోతూ ఏం చేశాడు, ఇక్కడ యాయేలు అనేటువంటి ఒక ఆమె ఉంది. ఆమె గుడారం ఊరికి ఎలా ఎడంగా ఉందన్నమాట. గుడారం ఉంది. ఈ గుడారంలోకి పరుగులు తీస్తున్నాడు. గుడారం దగ్గర పరుగులు తీస్తుంటే ఈ యాయేలు అనేటువంటి ఆమె బారాకుని ఎదుర్కొని, రండి రండి రండి, భయపడొద్దు, ఇదిగో ఇక్కడ ఉండండి, రండి, ఇక్కడ మీకు ఏం పర్లేదు, మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉండండి, ఇదిగో మీరు ఇక్కడ పడుకోండి అని చెప్పి గొంగలు కప్పి, తర్వాత ఏం చేసింది, ఆయన దాహానికి అమ్మ నీళ్ళు ఇమ్మని అడిగినప్పుడు ఏం చేసిందంట, పాలు ఇచ్చిందంట. పాలు ఎందుకు ఇచ్చిందంటే పాలు తాగితే బాగా నిద్రపడద్దు అనమాట. నీళ్ళు అడిగితే ఏమిచ్చింది, ఆమె దగ్గర ఉన్నటువంటి బాటిల్ ఇప్పి ఆయనకి పాలు ఇచ్చింది. పాలు ఇస్తే ఆ పాలు తాగి అంటున్నాడు, ఎవరైనా వస్తే గనక ఇక్కడ ఎవరు లేరని చెప్పు, నువ్వు గోడారం వాకిటి ముందు నుంచో, ఎవరైనా వచ్చి అడుగుతారు, ఎవరైనా ఇటు వచ్చారని అడిగితే ఎవరు రాలేదని చెప్పు అన్నాడు. అంటే సరే అండి చెప్తాను, నీకేందుకు, ప్రశాంతంగా మీరు నిద్రపోండి అని చెప్తే ఈ యొక్క సిసెరా వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ గొంగలు కప్పుకొని పాలు తాగి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఈమె ఏం చేసిందంటే సుత్తి తీసుకుని, గుడారపు మేకు ఉంటుంది కదా, గుడారాలకు మేకు ఉంటుంది, ఇంత మన టెంట్ హౌస్లో చూస్తుంటాం, ఈ రెండు తీసుకుని వచ్చి మెల్లగా వచ్చి కణతల్లో వాడు పడుకుని ఉంటే సుత్తి పట్టుకుని ఒక్కసారిగా కణతల్లో ఉండి టైం చూసి కణతల్లో ఒక్కసారిగా పెట్టి దిగేస్తే తల ఈ కణతలో నుంచి అవకడేపుకి వెళ్ళిపోయి నేలకు దిగబడిపోయింది. నేలకు దిగబడిపోతే అక్కడికక్కడే చనిపోయినాడు. కణతల్లో అనేది చాలా, అసలు కణతలు అనేది అసలు మనిషికి ప్రాణవాయువు ఎక్కువ శాతం అక్కడే ఉండదు. కణతలు అంటే ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నరాలు ఉంటాయి, తర్వాత ఇక్కడ సన్నటి ఎముకలు ఉంటాయి అన్నమాట. నేను చాలా చోట్ల నేను దాని గురించి విచారణ చేశాను అనమాట. ఇక్కడ లోపల కూడా, ఈ కణతల్లో లోపల కూడా సన్నటి ఎముకలు ఉంటాయంట. తర్వాత అది సున్నితమైనటువంటి ప్రాంతం అనమాట. ఇక్కడ ఆమె ఏం చేసిందంటే ఒక్కసారి ఆ యొక్క గుడారంలో మేకు తీసుకుని, ఆ పొడవాటి మేకు తీసుకుని, సుత్తి తీసుకుని బాగా నిద్రపోతున్నాడు. ఆ పట్టిన ఏం చేసిందంటే ఒక్కసారిగా ఆ సుత్తి పెట్టి దిగేస్తే ఈ కణతలో నుంచి ఆధార్ నుంచి ఈ దారికి వచ్చి అక్కడికక్కడ ఏమయ్యాడా, చనిపోయినాడు. అంటే దేవుడు చెప్పినట్లుగానే దెబోరా ఏం చెప్పింది, ఒక స్త్రీకి అప్పగించునని చెప్పింది. ఒక స్త్రీకి ఏం చేస్తాడు దేవుడు, ఒక స్త్రీకి అప్పగిస్తాడు అని చెప్పాడు. చూడండి 9వ వచనం చూడండి, 4వ అధ్యాయం 9వ వచనం, న్యాయాధిపతులు 4:9. వచ్చేదను, అయితే నువ్వు చేయి ప్రయాణం వలన నీకు ఘనత కలగదు, యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి, కాబట్టి ముందే చెప్పింది. ఏం చెప్పింది, అయ్యా నువ్వు యుద్ధం అయితే చేస్తావు, కానీ దేవుడు ఎవరికి అప్పగిస్తాడు, ఒక స్త్రీకి అప్పగిస్తాడు. ఇప్పుడు యాయేలు అనేటువంటి స్త్రీ ఏం చేసిందంటే గుడారంలోకి వచ్చిన తర్వాత ఆ మేకు తీసుకుని కొట్టంగానే ఈ దాని నుంచి ఆ దానికి దిగి నేలలో దిగబడిపోయింది. అక్కడికక్కడే ఆ వ్యక్తి ఏమైనాడు, చనిపోయినాడు. అంటే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే వారి ప్రార్థన బట్టి దేవుడు వారిని ఏం చేస్తాడు, కాపాడుతూ వస్తున్నాడు. ఈమె ఏమి ఇచ్చిందంట, పాలు ఇచ్చిందంట. పాలు, మేగడ, బైబుల్ ఈమె గురించి ఒక సందర్భం ఉంటుంది, ఎక్కడ ఒక సందర్భం ఉంటుంది అనమాట. ఆమె ఏమి ఇచ్చిందంట, పాలును, మేగడ అవన్నీ ఇచ్చిందంట. ఈ 5వ వచనంలో ఉంటుంది.
5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 26వ వచనం. పనివాని సుత్తెను చేతపట్టుకుని సిసారాను కొట్టెను, వాని తలను ఆమె పగలగొట్టెను. 25వ వచనం. అతడు దాహం అడిగను, ఆమె పాలు తెచ్చిచ్చెను, సర్దార్లకు తగిన పాత్రలో మేగడ తెచ్చిచ్చెను. ఆమె మేకను చేత పట్టుకునేను, పనివాని చుత్తిని కుడి చేత పట్టుకుని శిశారాన్ని కొట్టెను, వాని తలను ఆమె పగలగొట్టెను. ఆమె అతని తలను సుత్తో కొట్టగా అది పగిలింది. అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడి పరుండి. ఆమె కాళ్ళ యొద్ద పడండి. మనం ఇక్కడ చూసినట్లయితే అంటే దేవుడు ఎవరికి అప్పగించినాడు? ఒక స్త్రీకి అప్పగించినాడు. కారణం ఏంటంటే ఇదంతా కూడా ఎవరు చేస్తూ వచ్చినారంటే బారాకు చేశాడు కదా. అందుకని మరి హెబ్రీలకు రాసిన పత్రికలో మరి దేవుడు ఆ బారాకు గురించి ఆ ఒక్క మాట అంటే అంతమంది గురించి చెప్తూ ఏమన్నాడు? 32వ వచనంలో ఇంకాను ఏం చెప్పుదును అన్నాడు. అంటే ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వీళ్ళకంటే ముందు, ఈయన ఇంకా గొప్పవాడే. ఎందుకంటే 32వ వచనం చూడండి, ఇంకాను ఏం చెప్పుదును, గిర్జోను బారాకు అన్నాడు కదా. బారాకు గురించి మరి అంతగా మనం అన్నిసార్లు మనం చూడలేకపోయినప్పుడు కూడా బారాకు కూడా ఒక మంచి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు మనం బారాకుల నుంచి మనం చూస్తే బారాకు ఎవరు? విశ్వాసం కలిగిన వాడు కదా. అందుకని నమ్మినాడు అనమాట. నమ్మి ఏం చేశాడు? దేవుడు ఆమె చెప్పింది చెప్పంగానే నమ్మినాడు. నేను ఎక్కడ అంతమంది నేను ఎక్కడ జయించగలను? తర్వాత సిసేరాకి ఎన్ని రథములు ఉన్నాయి? 900 ఇనప రథాలు ఉన్నాయి, 2 రథాలు ఉన్నాయి. వాడితో నేను ఎక్కడ గెలుస్తాను, నేను వెళ్ళలేనని చెప్పి ఆయన పిరికితనంగా వెళ్ళలేదు, కానీ విశ్వాసంతో దెబోరా చెప్పినట్లుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి విశ్వాసం గలవాడు. రెండోది ఏంటంటే అతనిలో నుంచి ఒక 7 విషయాలు చూడండి. రెండోది ఏంటంటే ఒకటి విశ్వాసం గలవాడు. రెండోది ఏంటి చూడండి, 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. 4:6. ఆమె నఫ్తాలి కెదేష్ నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా. ఇక్కడ బారాకుని ఆమె ఏం చేసిందంట అండి? పిలువనంపించింది. అంటే బారాకు సమీపంగా ఉన్నాడు అన్నమాట. ఎవరిని వాడుకుంటాడు దేవుడు? ఇప్పుడు మన ఇంట్లో పాత్రలు ఉన్నాయి, ఏవైతే శుభ్రంగా కడిగి ఉంటాయో, ఏ అయితే మనకు సమీపంగా ఉంటాయో వాటిని ఏం చేస్తాము చెప్పండి? వెంటనే తీసి దగ్గరగా ఉండాలి మనకు అనుకూలంగా ఉన్న పాత్రను, సమీపంగా ఉన్న పాత్ర. ఏ పాత్రలు అయితే ఇప్పుడు మన కిచెన్ రూమ్లో వంట చేసేటప్పుడు కొన్ని ఎంగిలి పాత్రలు ఉంటాయి, కొన్ని కడిగినవి ఉంటాయి. ఏ పాత్ర అయితే కడిగి శుభ్రంగా అందుబాటులో ఉంటుందో వెంటనే ఆ పాత్ర తీసుకుని మనం వంట చేస్తాం. అట్లాగే దేవుడు కూడా ఎవరిని దేవుడు వాడుకుంటున్నాడంటే సమీపంగా ఉన్నవాడిని పిలిస్తే వచ్చే వ్యక్తి. ఈ వ్యక్తి అయితే ఏం చేస్తాడు? ఎటువంటి సాకులు చెప్పడు, ఎటువంటి ఈరోజు నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, నేను ఇది చేయాలి, అది చేయాలనేది అతను ఏమాత్రం కూడా చెప్పడు అనమాట. అంటే అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? బారాకు. అందుకని ఆమె ఏం చేసింది? ఎవరిని పిలిపించింది? బారాకుని పిలిపించింది. అక్కడ మరి ఇశ్రాయేలులో లేరా పురుషులు లేరా అంటే చాలామంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. కానీ బారాకుని దేవుడు ఎందుకు ఆడుకుంటున్నాడంటే బారాకుని దేవుడు ఎందుకు బారాకు వెళ్ళిపోయి వాళ్ళందరినీ జయిస్తాడని కాదు. ఆకాశం నుండి నక్షత్రములు వచ్చినాయంట. మనం 5వ అధ్యాయంలో మనం చదువుకుంటే దేవుడు ఆ టైంలో వర్షాన్ని కురిపించినాడంట. వాళ్ళంతా ప్రవాహంలో కొట్టుకుపోయినారంట. 5వ అధ్యాయం రాయబడింది. వాళ్ళంతా బురదలో దిగిపోయినారంట. అంటే దేవుడే యుద్ధం చేశాడు. కానీ బారాకు ఒక విశ్వాసంతో అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి కనుక బారాకుని ఆమె ఏం చేసింది? బారాకుని పిలిపించింది. అంతేకాదు మనం చూసినట్లయితే 3వ విషయాన్ని కూడా చూద్దాం. చూడండి 4వ అధ్యాయం 10వ వచనం. 4:10 బారాకు జబునీల నఫ్తాలీలను కేదేశునకును పిలువనంపినప్పుడు 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని వెళ్ళి. అంటే దెబోరా ఏం చెప్పిందంటే నువ్వు ఒక 10,000 మందిని తీసుకుని నువ్వు రావాలని చెప్పినప్పుడు బారాకు ఏం చేశాడంటే నేను ఎక్కడ తీసుకుని వస్తాను 10,000 మందిని? నా మాట ఎవరు ఉంటారు? నేను ఆ 10,000 మంది నేను ఎక్కడ తీసుకురాగలను? నా వల్ల కాదని అనలేదు. కానీ
ఆ మాటకు లోబడి ఏం చేశాడంట, 10,000 మందిని తీసుకొచ్చాడంట. అంటే ఆ దెబోరా చెప్పేటువంటి మాటను ఏం చేశాడు, అంగీకరించాడు అనమాట. ఆ మాటను అంగీకరించి ఆ మాటకు ఏం చేశాడు, లోబడ్డాడు అనమాట. అదే మనం బారాకులో చూస్తున్నాం. బారాకులో దేవుడు అలాంటి వ్యక్తిని బలంగా వాడుకోవడానికి గల కారణం ఏంటి? విశ్వాస ఈరుల్లో పట్టీలో ఈ వ్యక్తిని పెట్టడానికి గల కారణం ఏంటంటే, బారాకు ఏం చేశాడు, దెబోరా చెప్పిన మాటను ఏం చెప్తున్నాడు, వింటున్నాడు, లోబడుతున్నాడు. ఆమె దెబోరా ఎవరు? ప్రవర్తి చెప్పిన మాట, నేను 10,000 మందిని నేను సమకూర్చలేను, తర్వాత నేను వెళ్ళలేను కూడా, నేను జయించలేను కూడా, ఇవన్నీ చెప్పటంలో ఆయన వెంటనే వెళ్ళి ఏం చేశాడంట, 10వ వచనంలో ఏం చేశాడు, 4వ అధ్యాయం 10వ వచనంలో 10,000 మందిని ఏం చేశాడంట, వెంట పెట్టుకుని వెళ్ళిండంట. 10,000 మంది అంటే మాటకు లోబడ్డాడు. ఈ మాట ఎవరిది? దెబోరాది కాదు, దేవుడు చెప్పాడు ఆమెకి. ఇదిగో పలానా బారాక్కి మాట చెప్పు అని చెప్పినప్పుడు దెబోరా ఆమెకి చెప్పింది, ఆయనకి చెప్పింది బారాక్కి వెళ్ళి ఏం చేశాడంటే 10,000 మందిని తీసుకుని వచ్చినాడు. అయితే మరి బారాక్ ఏమంటున్నాడంటే, అమ్మ నువ్వు కూడా మాతో పాటు రావాలన్నాడు. అంటే దైవజనరాలు కదా, ఆమె పెద్ద ప్రవర్తి కదా, నువ్వు వచ్చి అట్లా నుంచుంటే నాకు కొంచెం మాకు ఆ విధానమే వేరుగుంటుంది, అమ్మ మీరు కూడా రావాలంటే అప్పుడు ఆమె ఏమందంటే, నేను వస్తే నీకేం కలగదు, ఘనత కలగదు. 9వ వచనం చూడండి, 9. అప్పుడు ఆమె, నీతో నేను అగస్యముగా వచ్చేదను, అయితే నువ్వు చేయి ప్రయాణం వలన నీకు ఘనత కలదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా వెళ్ళింది. కాబట్టి ఇక్కడ మనం బారాకుతో ఆమె ఏం చెప్తుందంటే, నేను వస్తే నీకేం కలగదు, ఘనత కలగదు. ఎందుకంటే నాకు కూడా అందులో ఏమొస్తుంది, నేను వస్తే నాకు కూడా అందులో భాగం వస్తుంది. కాబట్టి నేను వస్తే ఘనత కలగదు అని చెప్పినప్పటికీ, తర్వాత మరలా నువ్వు సిసెరాన్ని నీకు ఇవ్వడు దేవుడు, సిసెరాన్ని ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడని తెలిసినప్పుడు కూడా ఘనతను కోరుకోవట్లేదు ఆయన. నాకు ఘనత లేకపోయినా పర్లేదు కానీ అమ్మ మీరు రావాలని చెప్పి ఆ యొక్క ప్రవర్తిని వేడుకొని ఆ ప్రవర్తిని ఏం చేస్తూ వచ్చినాడు, తీసుకుని వెళ్ళినాడు. ఘనతను కోరుకోవట్లే. ఎవరైనా మనం ఒక పని చేయాలనుకోండి, ఏం చేస్తాం, మనం ఘనతను కోరుకుంటాం కదా. ఏదన్నా మనకు ఒక ఘనత వస్తేనే మనం ఏం చేస్తాం, ఏ పనైనా చేయటానికి మనం ముందుకు వెళ్తాం. కానీ బారాకు ఏం చేశాడంట, ఘనతను కోరుకోవట్లా, నాకు ఘనత లేకపోయినా పర్లేదు కానీ అమ్మ మీరు వస్తే నాకు బాగుంటుందని చెప్పి ఆ ప్రవృత్తి అయినటువంటి దెబోరాని ఏం చేస్తూ వచ్చినాడంట, తీసుకుని వెళ్ళినాడు. అంతేకాదు 5వ విషయాన్ని మనం చూసినట్లయితే 16వ వచనం చూడండి, 16వ వచనం. బారాకు ఆ రథములను షేనను అనిల అరోషేతునకు తరమగా శిశోర యొక్క సర్వసేనయు కత్తివాత కూలింది, ఒక్కడిని మిగిలి ఉండలేదు. అంటే దేవుని పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. బారాకు ఏం చేశాడు చెప్పండి, దేవుని పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు అనమాట. దేవుని పనిని పూర్తిగా నెరవేర్చాడు. అంటే అక్కడ ఇంకేమి లేదు చేయడానికి, కత్తివాత కూలిన ఒక్కడు కూడా మిగలలేదంట. అంటే అంతగా తన బాధ్యత తీసుకున్నాడు అనమాట. అంతగా బారాకు ఏం చేశాడు, అంతగా ఏం చేశాడు ఆయన ఆ బాధ్యత తీసుకున్నాడు. అంతేకాదు ఇతని గురించి రాయబడింది, ఇతడంట మరి చాలా చురుకైనటువంటి వాడు. శత్రువుని ఎట్లా తరుముతాడంటే మనం చూసినట్లయితే 22వ వచనం చూడండి, 22వ వచనం. అతడు సత్యను బారాకు సిసెరాను తరుముచుండగా ఇక్కడ మనం చూసినట్లయితే బారాకు ఏం చేస్తున్నాడంట, సిసెరాను తరుముతున్నాడంట. బారాకు మరి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, కానీ ఈ సిసెరా అనేటువంటి వాడు బాగా యుద్ధం నేర్పగలిగిన వాడు, తర్వాత చాలా బలమైనటువంటి వ్యక్తి. ఎంత తరుముతున్నాడంటే అందరిని హతం చేసిన తర్వాత బారాకును తరుముతా పోతున్నాడంట. అతను వాడు ఎక్కడున్నాడు అని చెప్పి సిసెరాని ఏం చేస్తున్నాడు, బారాకు తరుముతా ఉన్నాడు అనమాట. అందుకనే బారాకు చాలా చురుకైనటువంటి వ్యక్తి అంట, చాలా యాక్టివ్గా ఉంటాడంట. అంటే దేవుడు మనకు ఏం నేర్పిస్తున్నాడంటే, దేవుని బిడ్డలంగా సాతాన్ని తరమడానికి మనం కూడా ఆత్మీయంగా అంత చురుగ్గా ఉండాలి. శత్రు కార్యములని లయపరచడానికి, సాతాని క్రియలని లయపరచడానికి ఆత్మీయ జీవితంలో మనం కూడా అంత యాక్టివ్గా, అంత చురుకుతనంగా, ఆత్మీయ విషయాలు అంత మెలుగు కలిగిన వారంగా మనం కలిగి ఉండాలి. ఎందుకంటే 22వ వచనంలో అతని గురించి ఏం రాయబడింది, ఆ బారాకు
సిసేరాని తరుముచుండగా, అంటే ఎంత తరుముతున్నాడు చూడండి, అందరినీ హతం చేసిండంట. తర్వాత ఏం చేస్తున్నాడు? తరుముతా ఉన్నాడంట. మరి ఎంత చురుకైనటువంటి వాడు కదా. కాబట్టి అంతేకాదు, అతనిలో మనం ఇప్పుడు ఏం చూసాం? ఒకటి విశ్వాసం కలిగిన వాడు, రెండోది అందుబాటులో ఉన్నవాడు, మూడోది లోబడ్డాడు, దెబోరాకు లోబడ్డాడు, తర్వాత ఘనతను కోరుకోలేదు, తర్వాత ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని పని సంపూర్ణంగా నెరవేర్చినాడు. తర్వాత చురుకైనటువంటి వ్యక్తి. ఆత్మీయ విషయాల్లో దేవుని బిడ్డలమైన వారం కూడా ఏం కావాలా? చురుకైనటువంటి విషయాలు, దేవుని విషయాల్లో, దేవుని పని విషయంలో ఎట్లా ఉండాలా? చురుకైనటువంటి వారంగా మనం ఉండాలి. బారాకు కూడా ఎట్లా చేసేసాడు? చురుకైన వాడుగా ఉన్నాడు. తరుముతున్నాడంట, సాతాన్ని సరువుతున్నాడు. కాబట్టి దుష్టుడిని అట్లా తరిమినాడు అనమాట. అట్లాంటి చురుకైనటువంటి వ్యక్తులుగా మనం అతను చూస్తున్నాం అన్నమాట కదా. అంతేకాదు, అతని ద్వారా ఏమైందంటే, మరి ఎన్ని సంవత్సరాలు నెమ్మది వచ్చిందంట చూడండి, చదువుకుందాం. 5వ అధ్యాయం 31వ వచనం, న్యాయాధిపతులు 5:31 చివరి లైన్ చదువము. లేదు 31వ అధ్యాయం చదువు, 31వ వచనం అంత చదువము. యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆమెను ప్రేమించి వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడింది. తర్వాత దేశం 40 సంవత్సరంలో నిమ్మలముగుడు. 40 సంవత్సరాలు నెమ్మది. దేశమంతా కూడా 40 సంవత్సరాలు ఏమైంది? నెమ్మది దొరికిందనమాట. అంటే ఇతని ద్వారా, బారాకు ద్వారా 40 సంవత్సరాలంట దేశమంతా కూడా ఎట్లుందంట? నెమ్మదిగా ఉందంట. బారాకి కాదు, దెబోరా గురించి కూడా మరి మనం చదువుకోవచ్చు, సమయం లేదు. కానీ దెబోరా కూడా చాలా బలమైనటువంటి వ్యక్తి, ఆమె కూడా చాలా కార్యాలు చేసింది. కాబట్టి బారాకు అయితే ఏం చేస్తూ వచ్చినాడు? అతని ద్వారా 40 సంవత్సరములు ఏమైంది? నెమ్మది అయిపోయిందంట. నెమ్మదికి కారణమయ్యాడు. కాబట్టి 40 సంవత్సరములు దేశం అంతా ఏమైంది? నెమ్మది అయిపోయింది. అంతేకాదు, దేవుడు చేసిన మేలులకు బారాకు, దెబోరా ఏం చేశారు? దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. చూడండి 5వ అధ్యాయం 1వ వచనం, 5:1. ఆ దినమున దెబోరాయు బారాకు ఈ కీర్తన పాడిరి. కాబట్టి ఈ 5వ అధ్యాయం అంతా కూడా అది కీర్తన అనమాట. వాళ్ళు దేవుని ఆరాధిస్తూ వచ్చినారు. ఒక పాటగా దేవుడు చేసిన మేలులు, వాళ్ళు కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన కార్యాలను 5వ అధ్యాయం అంతా కూడా ఏం చేశారు? వాళ్ళు పాటగా పాడుతూ వచ్చారనమాట. వాళ్ళంతా కూడా ఏం చేశారు? పాటగా పాడుతూ వచ్చినారు అనమాట. దెబోరా తర్వాత అలాగే బారాకు కూడా గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. దెబోరాను కూడా ఏం చేస్తున్నాడు? ఉత్సాహపరుస్తున్నాడు. 12వ వచనం చూడండి, 5వ అధ్యాయం 12వ వచనం. దెబోరా మేలుకొనుము, దెబోరా మేలుకొనుము, బారాకు కీర్తన పాడుము, లెమ్ము చెరపట్టిన వారిని చెరపట్టు. కాబట్టి ఎంత వారు దేవుని ఆరాధిస్తారనమాట. ఈ అధ్యాయం అంతా కూడా, 5వ అధ్యాయం అంతట్లో కూడా వాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇక్కడ ముగ్గురు కనపడతారు. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం, 5వ అధ్యాయాల్లో, ఈ 2వ అధ్యాయాల్లో ఇద్దరు కనపడతారు అనమాట. ముగ్గురు కనపడతారు. ఎవరు ముగ్గురు అంటే దేవుడు ఎవరి ద్వారా విజయం తీసుకుని వచ్చినాడు? ఎవరి ద్వారా? బారాకు ద్వారా, దెబోరా ద్వారా, బారాకు ద్వారా, యాయేలు ద్వారా. వీళ్ళ ముగ్గురు ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఏం చేశారు? వీళ్ళంతా నెమ్మదిని తీసుకుని వచ్చినారు అనమాట. కాబట్టి అందుకని దేవుడు మరి బారాకు గురించి దేవుడు అన్నాడు, మరి బారాకు గురించి కూడా ఒక చిన్న మాట పేరు రాయండి. అప్పుడు మరి పౌలు ఏం చేశాడు? అందరితో పాటు ఇంకాను ఏం చెప్తున్నావు? అప్పుడు వరకు చాలామంది గురించి చెప్తూ వచ్చినాడు. తర్వాత ఏమన్నాడు? ఇంకాను ఏం చెప్తున్నావు? ఇంకా మరి గిర్జోను, బారాకు, సంసోను, దావీదు, వెప్తా, వీళ్ళందరూ మొత్తం చెప్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే, మరి బారాకు కూడా ఒక మంచి విశ్వాసం కలిగినటువంటి వీరుడుగా, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా బారాకు జీవిస్తూ వచ్చినాడు. ఇట్టి అనుభవంతో దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా బారాకు వలె మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి, బారాకు వలె విశ్వాసం కలిగి దేవునికి మనం అందుబాటులో ఉండాలి. తర్వాత బారాకు వలె దేవుని మాటకు మనం లోబడే వారంగా ఉండాలి. తర్వాత బారాకు వలె ఘనతను కోరుకోవద్దు. కాబట్టి బారాకు వలె మరి దేవుని పనిని సంపూర్ణంగా చేసేవారంగా ఉండాలి. బారాకు వలె చురుకుగా ఉండాలి. బారాకు వలె 40 సంవత్సరాలు అంటే మనం బట్టి నెమ్మది కలగాలి.
తర్వాత బారాకు వలె కృతజ్ఞత కలిగి ఉండాలి. బారాకు ఏం చేశాడు? 5వ అధ్యాయం 1వ వచనంలో దేవునికి కీర్తన పాడారనమాట. కీర్తన పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు కదా. మరి అలాంటి అనుభవంలో మనం కూడా ఉండాలి. సిసెరాని దేవుడు ఏం చేశాడు? వీళ్ళ ముగ్గురు ద్వారా ఓడిస్తూ వచ్చినాడు కదా. ఇశ్రాయేలుని ఎంత బాధ పెట్టారంట చూడండి. ఈ మాట చదివి ప్రార్థన చేద్దాం. 4వ అధ్యాయము 3వ వచనం, న్యాయాధిపతులు 4:3. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. అతనికి 900 ఇనప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టి ప్రార్థన చేశారనమాట. ఏంటి ప్రభువా మాకు ఈ పరిస్థితి అని. ఎందుకు దేవుడు అట్లా ఎందుకు చేసినాడు అంటే, అతనికి ఎందుకు అప్పగించినాడు అని అంటే, వీళ్ళు అనేక సార్లు ఏం చేస్తూ వచ్చేవాళ్ళు? దేవుణ్ణి బాధ పెడుతూ వచ్చేవాళ్ళు కదా. 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. న్యాయాధిపతులు 2:11. ఇశ్రాయేలులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశముల నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాని విసర్జించి, ఇంకా మనం 12వ వచనం కూడా చదవం. తమ చుట్టూ నుండి కోపం పుట్టించి 13వ వచనం, వారు యెహోవాని విసర్జించి ఇశ్రాయేలు మీద మండాడు. పదిహేను వచనం చెప్పినట్లు కాబట్టి యెహోవాయే దేవుడే వారికి ఏమయ్యాడంట? శత్రువు అయినాడంట. అయితే దేవుడు న్యాయాధిపతులను పుట్టిస్తూ వచ్చేవాడంట. 16వ వచనం చూడండి. 2:16. ఆ కాలంలో యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోసుకుని వారి చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించిరి. న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవాకు ఆజ్ఞ త్వరగా తొలగిపోయి వాటికి నమస్కరించి కాబట్టి వారు ఆ రీతిగా చేస్తూ వచ్చేవాడు. దేవుడు వారిని ఏం చేస్తూ వచ్చేవాడు? బాధిస్తూ వచ్చేవాడు. శత్రువులు కూడా ఏం చేసేవాళ్ళు? 18వ వచనం, తమ శత్రువులు తమను బాధింపగా యెహోవా విని సంతోషించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి తోడేయండి. వారి జనములన్నిటిను వారి శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలు రక్షించను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను, అంటే ఎలాంటి వాళ్ళు అంటే ఇశ్రాయేలు మనుషులను బట్టి ఉండేవాళ్ళు అనమాట. ఒక న్యాయాధిపతి చనిపోయాడు అనుకోండి, మరలా లోకంలోకి వెళ్ళిపోయేవాడు, మరలా దేవునికి దూరం అయిపోతూ ఉండేవాడు. అట్లాంటి జీవితాలు వాళ్ళు జీవిస్తూ వచ్చినారు. అలాంటి దినాల్లో దేవుడు మరి బారాకు ద్వారా దేవుడు ప్రజలకు ఏం చేశాడు? 40 సంవత్సరంలో నెమ్మది దయచేసి. ఈ రీతిగా మనం కూడా బారాకు అనుభవంలో మనం కూడా దేవుని ఘనపరిచే బిడ్డలుగా, దేవుని విశ్వాసంతో జీవించే వారంగా మనం కూడా కలిగి ఉన్నాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన.